హాయ్ విను, మన పిల్లలకి టార్గెట్స్ ఫిక్స్ చేస్తాం. ఆ టార్గెట్ ఫిక్సింగ్ అంటే ఏంటంటే వాడు జీవితంలో ఇది అవ్వాలని చెప్పడే టార్గెట్ ఫిక్సింగ్. అది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే నువ్వు హోంవర్క్ చేయకపోతే నీకు భోజనం లేదు, భోజనం కట్ అని చెప్తాం. అక్కడి నుంచి టార్గెట్ మొదలు పెడతామండి. చిన్నప్పటి నుంచి హోంవర్క్ రాయాలి. హోంవర్క్ రాయడం అనేది ఒక భూతం కింద పిల్లలకి మనం ప్రాజెక్ట్ చేస్తాం. ఆ ముక్క యూస్ చేయకుండా ప్రేమతో వాడికి హోంవర్క్ చేసే మార్గం నేర్పించండి. ఎందుకు హోంవర్క్ చేయాలో చెప్పండి. అది కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే వాడికి పనిష్మెంట్ బేస్ మీద మనం వాడిని కండిషనింగ్ చేస్తున్నాం. ఈ కండిషనింగ్ ఇక్కడ మొదలవి ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసా అండి? వాళ్ళని స్ట్రెస్ బేస్డ్ ఎడ్యుకేషన్ 5th 6th వరకు నెమ్మదిగా చిన్న స్కూల్స్లో హ్యాపీగా చదివిస్తాం. అది ఒక సిబిఎస్ఈ స్కూల్ అవ్వచ్చు, స్ట్రెస్లెస్ స్కూల్ అవ్వచ్చు. దాని తర్వాత మొదలవుతుంది రేస్ 5th నుంచి 6th వరకు. ఏంటంటే పక్కింటి పిల్లలు, లేకపోతే ఎదురింటి పిల్లలు, లేకపోతే స్కూల్లో పిల్లలు స్టేట్ బోర్డ్ స్కూల్కి, ప్రెషర్ ఉండే స్కూల్కి, ఐఐటి ఫౌండేషను, నీట్ ఫౌండేషన్ లాంటి ఫౌండేషన్స్కి ఉండే స్కూల్స్కి పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ప్రెషర్ మొదలైందా 12th వరకు ఇదే ప్రెషర్తో చదువుతారు. చదివిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఎంట్రన్స్ క్రాక్ చేయకపోతే జీవితంలో ఏదో పెద్దది మిస్ అవునట్టు మీరు ఫీల్ అవుతారు. మీ పిల్లలకు కూడా అదే ఇంజెక్ట్ చేస్తారు. ఇక్కడ పిల్లల డ్రీమ్ గురించి మీరు పట్టించుకోలేదు. మీ డ్రీమ్ గురించి, మీరు జీవితంలో ఏది కాలేదో అది పిల్లల్ని తయారు చేయాలి, వాళ్ళు మిమ్మల్ని చూసుకోవాలనే ఒక తపనతో మీరు చేసేది. లాస్ట్లో వాడి జీవితం పాడైపోతుంది, మీ జీవితం కూడా అన్హ్యాపీ అయిపోతుంది. వద్దండి, పిల్లలకి చాయిసెస్ ఉంటాయి. ఆ చాయిసెస్ ఏంటో ఆట అవ్వచ్చు, పాట అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, అన్ని విషయాల్లో నిష్ణాతులు ఉన్న వాళ్ళు చాలామంది దేశంలో ఉన్నారు. ఈ నిష్ణాతులను చూసి మీరు కూడా గర్వపడుతూ ఉంటారు. అదే మీ పిల్లలు అవ్వకూడదా? ఒక్కసారి ఆలోచించండి. పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళు అభివృద్ధి చెందాలని వాళ్ళకుందో ఆ రంగంలో వాళ్ళని పుష్ చేయండి. హ్యాపీ లివింగ్.